Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వేరియబుల్స్ ఇన్ PHP. సో జనరల్ గా ఏంటంటే సి లాంగ్వేజ్ అదే విధంగా జావాలో వేరియబుల్స్ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే అక్కడికి ఇక్కడికి చిన్న చేంజ్ అనేది ఉంటుంది. సో ఆ చేంజ్ ఏంటో మనం ఇక్కడ నోటీస్ చేయాలి. సో వేరియబుల్స్ గురించి ఈ PHP టాపిక్ లోనే మనం బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ PHP అనే టాపిక్ లో ప్రీవియస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో అది ఇక్కడ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ అదే విధంగా కొన్ని రూల్స్ ఉంటాయి వేరియబుల్స్ నేమ్స్ అనేవి రాయడానికి. ఆ నేమ్స్ గురించి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని నెక్స్ట్ డిక్లరేషన్ ఎలా ఇస్తాము, వేరియబుల్స్ ఎలా ప్రింట్ చేస్తాం అనేది కూడా ఈ రోజు క్లాస్ లోనే మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వేరియబుల్ అంటే ఏంటి అంటే వేరియబుల్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ నేమ్. సో ఇది లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో చూడండి, మళ్ళీ వేరియబుల్ అనేది ఏంటంటే ప్రతి ప్రోగ్రామింగ్ లో నేమ్ అని చెప్తున్నాము. అయితే ఈ నేమ్ ఏం చేస్తుంది, గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ దట్ హోల్డ్స్ ఏ వాల్యూ, ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ కూడా చూడండి ఒకసారి. ప్రీవియస్ క్లాస్ లో తీసుకున్న ఎగ్జాంపుల్ జస్ట్ ఏం చెప్తున్నా అంటే సి లాంగ్వేజ్ లో రాసింది. ఎలా రాశానంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తాం సి లాంగ్వేజ్ లో కానీ జావాలో కానీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, 10 అనేది వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, దీనికి స్టోరేజ్ లొకేషన్ కి ఒక పేరు ఇవ్వటాన్ని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వేరియబుల్ అంట. బట్ ఇక్కడ ఏంటంటే మనం PHP లో ఈ డేటా టైప్స్ ని యూజ్ చేయము. సో అది కూడా ఈ టాపిక్ లోనే చెప్తాను. సో నెక్స్ట్ అదే విధంగా చూడండి, యూ కెన్ సే దట్ వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వేల్యూస్ అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే సి లాంగ్వేజ్ లో మనకి ఏంటంటే వేరియబుల్స్ వేరు, ఇక్కడ జావాలో వేరియబుల్స్ వేరు, PHP లో వేరియబుల్స్ వేరు. సో ఇంచుమించు అలాగే ఉన్నా సరే కంప్లీట్ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాము, యూ కెన్ సే దట్ వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ అంటున్నారు. వేరియబుల్స్ ఏం చెప్తున్నా ఇక్కడ కంటైనర్స్ అంటున్నాం. సో కంటైనర్స్ అంటే కూడా ఏం జరుగుతుందంటే ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్, ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా వేరియబుల్స్ ని కంటైనర్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇన్ PHP వి డోంట్ యూస్ ఎనీ కమాండ్ టు డిక్లేర్ ఏ వేరియబుల్. సో ఇక్కడ మనం PHP లాంగ్వేజ్ లో సో ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ దాంట్లో మనం కమాండ్స్ యూజ్ చేసాం డిక్లేర్ చేయడానికి. బట్ ఇక్కడ డిక్లేర్ చేయడానికి ఎటువంటి కమాండ్స్ యూజ్ చేయము. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఏ వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ యాజ్ సూన్ యాజ్ యు అసైన్ ఏ వాల్యూ టు ఇట్. ఎప్పుడైతే నువ్వు ఒక వాల్యూ అనేది దానికి అసైన్ చేస్తావో అప్పుడు వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. వాల్యూ ఇవ్వనంత వరకు అది వేరియబుల్ అనేది ఇక్కడ PHP లో క్రియేట్ అవ్వదు. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఏ వేరియబుల్ టేక్స్ ఏ డేటా టైప్ అకార్డింగ్ టు ద వాల్యూ అసైన్డ్ టు ఇట్. సో ఇక్కడ ఏంటంటే వాల్యూ అసైన్ చేసినప్పుడు అది డేటా టైప్ డిసైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ నేను 10 అనేది ఇచ్చాను కాబట్టి అది ఏ టైప్ అవుతుంది అంటే ఇంటీజర్ టైప్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ చూడండి a ఈజ్ ఈక్వల్ టు 20.5 ఇచ్చాను కాబట్టి అదేమవుతుంది, ఫ్లోటింగ్ టైప్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు s అని పెడితే అది క్యారెక్టర్ టైప్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ siv అని రాస్తుంది, స్ట్రింగ్ టైప్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏంటంటే ఇంట్ అని కానీ క్యార్ అని కానీ ఫ్లోట్ అని కానీ డిఫైన్ చేయను. ఇంతకు ముందు సి లాంగ్వేజ్ లో ఇంట్ అని డిఫైన్ చేస్తే ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు, నేను ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకుని అది ఏ డేటా టైప్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా చూడండి, we don't have to specify data types. సో డేటా టైప్స్ స్పెసిఫై చేయము ఇన్ PHP వేరియబుల్స్. PHP is called loosely typed language. సో PHP ని వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాం అంటే loosely typed language అని చెప్తాం. ఇక్కడ డేటా టైప్స్ అనేది మనం డిఫైన్ చేయము. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా చూడండి, there are some rules to write వేరియబుల్ నేమ్స్ ఇన్ PHP. సి లాంగ్వేజ్ లో వేరియబుల్ రాయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, జావాలో రాయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అలాగే PHP లో కూడా రాయాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సో అవి ఇవి కంప్లీట్ గా డిఫరెంట్. సో అవి ఏంటి అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే వేరియబుల్ నేమ్ స్టార్ట్ విత్ ద డాలర్ సింబల్. కాన్స్టెంట్స్ యూజ్ చేసుకోకూడదు కానీ వేరియబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి, వేరియబుల్స్ అనేది డాలర్ సింబల్ తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా వేరియబుల్ నేమ్స్ అనేవి కంటైనింగ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. ఓకేనా? వేరియబుల్స్ అనేవి ఏంటంటే నాకు ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ని అదే విధంగా అండర్ స్కోర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ద లెటర్ తో స్టార్ట్ చేసుకోవచ్చు, అండర్ స్కోర్ తో స్టార్ట్ చేసుకోవచ్చు, డాలర్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను, వీటి గురించి మళ్ళీ చెప్తాను ఇప్పుడే. నెక్స్ట్ చూడండి, cannot start with a నెంబర్ తో స్టార్ట్ చేయకూడదు. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే 1x is equal to 10 అని ఇచ్చాను. సో ఇక్కడ స్టార్టింగ్ ఏముంది, 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ వేరియబుల్. ఓకేనా? ఇది తప్పు.
నెక్స్ట్ అదే విధంగా వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఇక్కడ చూడండి స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఈ రెండు వేరు వేరు. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇక్కడ ఈ వేరియబుల్స్ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తానంటే డాలర్ సింబల్ స్టార్ట్ చేసి ABC అని రాశాను. సో ఇది కరెక్ట్, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా చూడండి డాలర్ సింబల్ ని ఇచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే 1 అని పెట్టాను. ఓకేనా, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ అదే విధంగా చూడండి డాలర్ సింబల్ ని యూజ్ చేసేసి మనం ఏదైనా వాల్యూస్ 1 2 3 x ఇట్లాగా చూడండి 1 2 3 x ఇవి వచ్చరికి ఆల్ఫా న్యూమరిక్ అంటారు. సో ఈ టైప్ లో మనం ఏంటంటే మొత్తం వేరియబుల్స్ అనేవి ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి చూడండి ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ ఎలా జరుగుతుంది అంటే డాలర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అని ఇవ్వాలి. అంతేగాని సి లాంగ్వేజ్ లో యూజ్ చేసినట్టు ఇక్కడ ఏంటంటే మనం ఇంట్ క్యారెక్టర్ ఫ్లోట్ ఈ టైప్ లో మనం యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ డాలర్ ఎక్స్ అని రాశాను. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. సో ఇప్పుడు ఏం జరుగుతుంది 5 అనేది వెళ్ళిపోయి ఎక్స్ లో డాలర్ ఎక్స్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. వేరియబుల్ నేమ్ అనేది ముందు డాలర్ సింబల్ తో స్టార్ట్ చేయాలి కదా, ఇలాగ రాసుకోవచ్చు. సో ఇదే టైప్ అవుతుంది, ఇప్పుడు ఇంటీజర్ టైప్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి డాలర్ y ఈజ్ ఈక్వల్ టు 5.5 అన్నాను. సో ఇప్పుడు 5.5 అనేది వచ్చేసి మనకి y లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ 5.5 అనేది ఏంటి ఫ్లోటింగ్ వాల్యూ కాబట్టి ఇదేమవుతుంది డాలర్ y అనేది ఫ్లోటింగ్ టైప్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ e ఈజ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం, సింగిల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఉంది. సింగిల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇటు సైడ్ వచ్చేసి స్టోర్ అవుతుంది. ఒక రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి స్టోర్ అవుతుంది. మరి దీని మీనింగ్ ఏంటి a ఈజ్ ఈక్వల్ టు b అంటే a లో ఉన్న వాల్యూ b లో ఉన్న వాల్యూ సమానం అని. a లో ఉన్న వాల్యూ 10 b లో ఉన్న వాల్యూ 10 ఎగ్జాంపుల్ కి. ఓకేనా. సో ఈ టైప్ లో రాసుకుంటారు డిక్లరేషన్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది PHP వీ కెన్ ప్రింట్ ఏ వాల్యూ. ఏదైనా ఒక వాల్యూని ప్రింట్ చేయాలంటే సి లాంగ్వేజ్ లో ప్రింట్ చేయాలంటే printf అనేది యూజ్ చేశాను. జావాలో యూజ్ చేయాలంటే system.out.println అనేది యూజ్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా వెబ్ టెక్నాలజీలో వచ్చేసరికి document.writeln అనేది యూజ్ చేశాను. సో ఇట్లాగా రకరకాలుగా యూజ్ చేశాను. అలాగే ఇక్కడ PHP లో మనం ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే ఎకో ECHO అనేది చూడండి ECHO అనే దాన్ని యూజ్ చేస్తాను ప్రింట్ చేయాలంటే. సో అది ఎలాగా పాసిబిలిటీ అవుతుంది అనేది ఇక్కడ రాసాను చూడండి ఒక ప్రోగ్రామ్. సో చూడండి PHP తోనే స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ సింబల్ వేస్తాను క్వశ్చన్ మార్క్ PHP అనే దాంతో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను డాలర్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఓకేనా. 10 అనేది వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది డాలర్ x లోకి వచ్చి స్టోర్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి ఎకో ECHO అని రాసేసి దేనిని ప్రింట్ చేయాలి 10 ఉంది కదా. సో కాబట్టి 10 అనేది ఎక్కడ ఉంది డాలర్ x లో ఉంది కాబట్టి డాలర్ x సెమికోలన్ పెట్టేశాను. సో నాకు ఇది క్లోజ్ చేశాను క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దాన్ సింబల్ పెట్టేసిన తర్వాత వచ్చేసరికి అవుట్పుట్ లో 10 అనే వాల్యూ వచ్చేసింది. ఓకేనా. సో ఈ టైప్ లో మనం వేరియబుల్స్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు ECHO అనే దాంతో. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఓవరాల్ గా వేరియబుల్స్ ఇన్ PHP అనే కాన్సెప్ట్.